అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వల్ల కోర్టు వాళ్ళకి ఏదైనా స్టేటస్ కో ఇచ్చి ఉండొచ్చు, అలాగే బిల్డింగ్ ని స్టే ఇచ్చి ఉండొచ్చు. కానీ ఎన్ని రోజులు ఆగదు కదా. మేము వెళ్ళి నిరూపించంగానే ఈ తప్పుడు ఆక్రమణ డాక్యుమెంట్ అని చెప్పంగానే స్టే పోతుంది. స్టే పోతానే ఏం చేస్తారు, మున్సిపాలిటీ వాళ్ళు కొట్టేస్తారు దాన్ని. అయ్యా మీరు బ్రహ్మాండంగా అద్దాల భవంతి నిర్మించుకున్నారు కదా, కోట్లాది రూపాయలు. నాకు తెలియదు 5 కోట్లు ఏంటో 10 కోట్లు ఏంటో నాకు తెలియదు, ఇంజనీర్ కాదు. అంత బ్రహ్మాండంగా నిర్మించుకున్నటువంటి అద్దాల సౌధం, 4 అంతస్తుల భవంతి, పేకాట క్లబ్బు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసు, మీ భూదందాలకు నిలయం. దీన్ని దయచేసి సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్కి ఇవ్వండి. నేను చేతులెత్తి వేడుకుంటా ఉన్నా. నా బిడ్డలు చదివించుకోవాలి. నాకు మీ మీద కక్ష తీర్చుకోవడం కంటే, మీ చిల్లర రాజకీయాలు చేయడం కంటే ఈరోజు ఊరిలో ఉన్న ఆడబిడ్డలు చదివించుకోవడం నాకు చాలా ముఖ్యం. దీని మీద స్పందించండి. అందరూ కూడా దయచేసి సాయి ప్రసాద్ రెడ్డికి ఉత్తరం రాయండి. ఒక కార్డు ముక్క తీసుకోండి, ఒక చిన్న పేపర్ తీసుకోండి. అయ్యా నీ అక్రమ భవంతిని ఆడబిడ్డలకి ఇచ్చేయమని చెప్పి రాయండి. మీకు భయం వేస్తే కింద పేరు కూడా రాయొద్దు, ఆకాశరామన్న అని రాయండి. లేదా ఈ ఊరు మంచి కోరే వాళ్ళు చెప్పండి, ఆడబిడ్డల వైపు నుంచి మాట్లాడుతున్నాను, పేరు కూడా రాయొద్దు. రాసి ఆయన ఉత్తరాలు రాయండి దయచేసి. ఆయన అనుచరుడే కదా, ప్రధాన అనుచరుడే కదా. ఎట్లా సాధ్యం అవుద్ది అనొచ్చు మీరు. సాధ్యం సులభమేనండి, ఏమీ లేదు. ఈ ఎర్రిస్వామి అనేటువంటి వ్యక్తి పోయి కోర్టులో తన తప్పు ఒప్పుకొని, ఇప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి, ఎర్రిస్వామి ఒకప్పుడు నువ్వు ఒక థియేటర్లో టికెట్లు తుంచుకునేవాడు. ఈ ఊరులో ఎన్నో వ్యాపారాలు చేసావో, ఎన్ని అక్రమాలు చేసావో, ఎన్ని దుర్మార్గాలు చేసావో, అపర కోటీశ్వరుడేనావు, 100 కోట్లకు అధిపతివేనావు. ఊరు రుణం తీర్చుకోవాలన్న ఆలోచన నీకు లేదా అని సుడిగా ప్రశ్నిస్తా ఉన్నాను. చేసిన తప్పు ప్రజల ముందు ఒప్పుకోవయ్యా. ఎన్నో అక్రమాలు చేసిన పాపం ఏదో మంచి పని చేస్తే పోతుందంటారు. ఇన్ని ఆక్రమణలు చేసావు కదా, నా ఆడబిడ్డల హాస్టల్కి ఇచ్చేసే, ఒక బిల్డింగ్ ఇచ్చేవు. నేను నీ ఆస్తిని మొత్తం అడగట్లే కదా, నువ్వు అక్రమంగా ఆక్రమించుకున్నటువంటి బిల్డింగ్ని నా ఆడబిడ్డలకు ఇచ్చేసి, నువ్వు చేసిన పాపంలో కొంతన తీరుతుంది. నా ప్రతిపాదన సరైంది అనిపిస్తే ఊర్లో పెద్దలందరూ కూడా, ఊర్లో సామాన్యుడు కూడా, ప్రతి 2,50,000 మంది ప్రజలందరూ కూడా ఒక కార్డు ముక్క రాయండి సాయి ప్రసాద్ రెడ్డి. అయ్యా నీ అనుచరుడికి చెప్పి ఆ కేసు విత్డ్రా చేసుకోమను. హైకోర్టులో వేసారు కదా, తప్పుడు పత్రాలు పెట్టి ఉంది కదా, దీన్ని విత్డ్రా చేసుకోమని చెప్పండి. అంతే. అది విత్డ్రా చేసుకోవాలనగానే ఏమవుతుంది, అది ప్రజాభవనం అయిపోతుంది, ప్రజలకు సంబంధించిన ఆస్తి అయిపోతుంది. వెంటనే మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పి నేను దాన్ని హాస్టల్ కింద మారుస్తా. లేకపోతే ఏమవుతుంది, కేసు విత్డ్రా అయిపోగానే బుల్డోజర్లు పెట్టి కొట్టేయాల్సి వస్తుంది. అయ్యా నీ అంత పెద్ద అన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టినటువంటి బిల్డింగ్ని కూల్ చేస్తే నాకేం వస్తుంది? నా ప్రతిపాదన సరైంది అని నేను భావిస్తా ఉన్నాను. నా ప్రతిపాదనని ఆదోని ప్రజల ముందు, అన్ని రాజకీయ పార్టీల ముందు, నన్ను విమర్శించే ప్రతిపక్షాల ముందు కూడా పెడతా ఉన్నాను. వైఎస్ఆర్సీపీ పార్టీ ముందు కూడా పెడతా ఉన్నాను. దయచేసి అందరూ కూడా నేను అడుగుతున్న దాన్ని సమర్థించాలని పత్రికాముఖంగా కోరుకుంటా ఉన్నాను. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్టు 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.